వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. బాచేపల్లి ప్రాథమిక సహకార సంఘం యందు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి సార్ ఆదేశానుసారం పిఏసిఎస్ చైర్మన్ సర్పంచ్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం 1 ఎకరాకి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకి 14 క్వింటాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనికి కృషి చేసిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని జొన్నలకు గిట్టుబాటు ధర 3,699 రూపాయలు కల్పించడం జరిగింది. కావున ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోగలరు. ఇట్టి కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు మరియు ఉప సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, పిఏసిఎస్ సెక్రటరీ విఠల్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్, పంచాయతీ పాలక వర్గం మరియు రైతులు మరియు అధికారులు, సహకార సంఘ సభ్యులు పాల్గొన్నారు. నేటి జొన్నల కొనుగోలు కేంద్రానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా పిఏసిఎస్ అధికారులు, ప్రాతికేయులకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా సొసైటీలను పిఏసిఎస్లు కానీ, డిసిఎంఎస్లు కానీ, ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలు వేగవంతం చేసి, మరి ముఖ్యంగా మన నిజాంపేట మండల్ నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో వడ్లు ఎక్కడ కూడా ఆగకూడదనే ఉద్దేశంతో ప్రతి తహసీల్దార్ డిపార్ట్మెంట్ నుంచి రైస్ మిల్లలో ఉండి ఏకంగా మనకు లారీలను పంపించడం కొరకు విశేషమైన కృషి చేస్తుంది ప్రభుత్వం. మరి ముఖ్యంగా ఈ అన్నిటికీ కృతనిశ్చయంతో మన డాక్టర్ పట్ల సంజీవరెడ్డి గారి యొక్క నాయకత్వంలో మన నారాయణఖేడ్ ప్రాంతంలో జొన్నలు అత్యధికంగా పండిస్తారు కాబట్టి అనే ఉద్దేశంతో గత సంవత్సరంలో శాసనసభలో 7 క్వింటాలు ఎకరాకు 7 క్వింటాలు తీసుకునే దానిని 14 క్వింటాలకు పెంచినటువంటి ఘనత కూడా మన డాక్టర్ పట్ల సంజీవరెడ్డి గారిది. అంతేకాకుండా నేడు ఇంకా అధిక దిగుబడులు వస్తున్నాయి కాబట్టి ఈ 14 క్వింటాల నుండి 20 క్వింటాలకు చేయాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినటువంటి ఘనత మన పట్ల సంజీవరెడ్డి గారిది. మరి ఇంత కృతనిశ్చయంతో, ఇంత దృఢ సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ, మరి రేపు ఎల్లుండు అనేటటువంటి విధానంతో లేట్ అవుతుందని ప్రజలను మభ్యపెట్టి ధర్నాలు, రాస్తారోకోలు చేసి ప్రభుత్వ దృష్టి మళ్లించాలనేటటువంటి దురదృష్టి ఉన్నటువంటి ప్రతిపక్షాలకు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పే విధానంలో రైతులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్లనే కృతనిశ్చయంతో ఉన్నారు. ఆనాడు వరంగల్ డిక్లరేషన్ ఏమైతే రైతుల పక్షాన ఉందో, ఈనాడు కూడా ప్రభుత్వం అదే విధానంతో ఉంది. కావున ప్రతిపక్షాలు చేసేటువంటి ధర్నాలకు రైతులు భయపడరు. రైతులు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం పక్షాన ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల పక్షాన ఉన్నారు. కాబట్టి మరి పట్ల సంజీవరెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు అత్యధిక కొనుగోలు సెంటర్లు నడుస్తున్నాయి. మరి ఈనాడు ఈ రోజు మన బాచేపల్లి పిఏసిఎస్ సెంటర్ ని కూడా కొనుగోలు ఓపెనింగ్ చేసుకున్నాం. రాను మన కల్లేరు మండల్ కానీ, నాగల్గిద్ద కానీ, అత్యధికంగా మనూరు మండల్ కూడా రాబో 2-3 రోజుల్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తరుగు కూడా ఇంతకుముందు గత ప్రభుత్వంలో తరుగు మనకు 5 కేజీల తరుగు ఉండే, కానీ ఈనాడు సార్ పదే ఏ సందర్భంలో వడ్ల కొనుగోలు కేంద్రం కానీ, ఈ యొక్క జవారి కొనుగోలు కేంద్రంలో కూడా తరుగు అనేటటువంటిది మనం ఎక్కువ మొత్తంలో తీయకూడదు, రైతులు నష్టపోతారు అనే ఉద్దేశంతో క్వింటాల్కి 5 కిలోలు ఉన్నటువంటి తరుగును ఈనాడు ఒక 2 కిలోలు మాత్రమే తరుగు తీసే విధానంలో రైతులు ఎక్కడ కూడా నష్టపోవద్దు అనే ఉద్దేశంతో 2 కిలోలు మాత్రమే తరుగును తీయడం అనేటువంటి జరుగుతుంది. ఇది మన పట్ల సంజీవరెడ్డి గారి యొక్క ఘనత అనేటటువంటి విషయం చెప్తున్నాం. అంతేకాకుండా ధర కూడా ఇంతకుముందు మనకు చాలా సందర్భాల్లో తెలుసు, జొన్నల కొనుగోలు కేంద్రం అనేటటువంటి ఎప్పుడు కూడా ఆలస్యం కాలే. ఎప్పుడు కూడా మనకు వడ్లు కొనుగోలు కేంద్రాలు కొద్దిగా 50% అయిపోయిన తర్వాత మాత్రమే జొన్నల కొనుగోలు కేంద్రం అనేటటువంటి ప్రారంభం జరుగుతుండే. గత సంవత్సరంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం జొన్నలు అమ్మినటువంటి అక్టోబర్ మాసంలో డబ్బులు వచ్చినాయి. కానీ మొన్న లాస్ట్ కొనుగోలు సందర్భంలో మన కొనుగోలు అయిన ఒక 15 days లోనే మనకు జొన్నలకు సంబంధించిన డబ్బులు మన అకౌంట్ డిపాజిట్లు కావడం జరిగింది. ఈనాడు కూడా జొన్నలకు అత్యధికంగా 3,699 రూపాయల క్వింటాల్కు వెచ్చించి కొనుగోలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. మరోసారి మనం అందరం రైతులందరం కూడా ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధితో ఉండి మరి రైతుల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.